వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్. మురళీ డైరెక్ట్ సెల్లింగ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. 5 పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో విజయానికి 5 స్తంభాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. డైరెక్ట్ సెల్లింగ్లో మనం సక్సెస్ సాధించాలంటే ఈ మెయిన్ 5 పిల్లర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి చోట కూడా 5 పిల్లర్స్ అనేది ఇంపార్టెంట్. ఈ 5 పిల్లర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు రిలీజ్ అవుతాయి. ఫ్యూచర్లో ఫెంటాస్టిక్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చాలా వండర్ఫుల్ అయినటువంటి చరిత్ర సృష్టించే కొన్ని విషయాలు జరగబోతున్నాయి. ఈ 25 వరకు చాలా మిరాకిల్స్ జరుగుతాయి. అటువంటి మిరాకిల్స్ గురించి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఎలా డెవలప్మెంట్ అవ్వాలనే దాని గురించి భవిష్యత్తులో మంచి మంచి వీడియోస్ అనేది రాబోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్కి వెళ్దాం. 5 పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే 5 పిల్లర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 5 పిల్లర్స్ ఏందనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ 5 పిల్లర్స్ని మనం ఉన్న కంపెనీలో, మనం చేస్తున్న కంపెనీలో, మనం ఉన్న చోట ఈ 5 పిల్లర్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ 5 పిల్లర్స్ అక్కడ లేవనిపిస్తే వెంటనే ఈ 5 పిల్లర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వర్క్ చేయడానికి ప్లాన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను ప్రతి ట్రైనింగ్లోనూ చెప్తుంటాను. 5 పిల్లర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 పిల్లర్స్ ఏంటి అంటే, ఒకటి మేనేజ్మెంట్. కంపెనీ కావచ్చు, మేనేజ్మెంట్ గురించి మనకు మంచి స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మనం ఇంటిని నిర్మించడానికి ఈ పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో మన యొక్క లైఫ్కు, మన కెరీర్కి ఈ 5 పిల్లర్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో భాగంగా మనం మేనేజ్మెంట్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఎటువంటి మేనేజ్మెంట్ ఉండాలనేది మనం టాపిక్ వైజ్ మాట్లాడదాం. అదేవిధంగా ప్లాన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ప్లాన్ గురించి కూడా మనం ప్లాన్లో మాట్లాడదాం. అదేవిధంగా ప్రొడక్ట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఈ 3 మనం చేసేది ఏంటంటే, మెయిన్ ప్రొడక్ట్ మౌత్ టు మౌత్ బిజినెస్ చేస్తాం కాబట్టి, ప్లాన్ సెల్లింగ్ చేస్తాం కాబట్టి మనకు ప్లాను, ప్రొడక్టు, మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 స్ట్రాంగ్గా ఉండే ప్లేస్లో మనం ఉండాలి. అదేవిధంగా ఈ 3తో పాటు ఇంకొక 2 వండర్ఫుల్ స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ అంటాం. అందుకే మీకు ఇక్కడ కలర్లో కూడా చేంజెస్ చూపించాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ అమ్మడం మాత్రమే తెలుసు, ప్లాన్ అమ్మడం తెలియదు. అందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రొడక్ట్ అమ్ముకుంటూ వెళ్తున్నారు, కానీ ప్లాన్ అమ్మలేకపోతున్నారు. దానివల్లనే చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చి 1 మంత్, 5 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు ఉండలేక డ్రాప్ అయిపోతున్నారు. అంటే పిట్టరాలినట్టు రాలిపోతున్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఎక్కడ ఒక ప్లాన్ ప్రజెంటేషన్కి వెళ్ళినా సరే, ఎవరిని కలిసినా సరే చూడండి, 100కి 70 మంది ఇవన్నీ నేను ఎప్పుడో చేసేసాను, నేను ఎప్పుడో చూసేసాను, నాకు తెలిసివి అనే వాళ్ళని 100కి 70 మందికి పైగా మీరు చూసింటారు. వాళ్ళంతా కూడా ప్లాన్ సెల్ చేయలేక ప్రొడక్ట్ సెల్ చేస్తూ డ్రాప్ అయిపోయిన వాళ్ళే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ సెల్లింగ్ చేయాలంటే మనకు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా లీడర్షిప్. ఇవన్నీ మేనేజ్మెంట్, ప్లాన్, ప్రొడక్ట్, ఎడ్యుకేషన్, ఈ 4 ఇవ్వగలిగే వ్యక్తే లీడర్షిప్. ఈ లీడర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 టాపిక్స్ గురించి, ఒక్కొక్క టాపిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతాం. ఫస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కంపెనీని లీడ్ చేసేవాళ్ళు, మనం ఏదైతే కంపెనీలో వస్తున్నటువంటి ప్రొడక్ట్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వాలంటే మనకు మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాన్ డిజైన్ చేసేది మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ కావచ్చు, ప్రొడక్ట్ మనకు అందించేది కావచ్చు, సర్వీస్ కావచ్చు, టోటలీ మేనేజ్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి, కంపెనీ గురించి తెలుసుకోవాలి. నేను చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద లీడర్లను కలిశాను. ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు చెప్పే నాకు ఒక విషయం ఏంటంటే, కొన్ని డెకేడ్స్ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అది సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఏదో 5 ఇయర్స్ కింద జాయిన్ అయ్యి మళ్ళీ అటు ఇటు వెళ్తుండే వాళ్ళు కాదు. కంటిన్యూషన్గా డెకేడ్స్ అంటే 10 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న వాళ్ళని చాలామంది నేను కలిశాను. వాళ్ళతో నేను మాట్లాడితే ఒకే ఒక మాట చెప్పారు, మీరు చూస్ చేసుకునే కంపెనీకి మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1 మినిమం 5 ఇయర్స్ కంపెనీ రన్ అయ్యి ఉంటే, 5 to 10 ఇయర్స్ రన్ అయ్యి ఉంటే మీరు ఆ కంపెనీని చూస్ చేసుకోవచ్చు.
ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్, నేను ఒక మాట అడిగాను, సరే ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, మరి వాటి పరిస్థితి ఏంది అంటే వాటి పరిస్థితి ఏంది? ఇప్పుడు కొత్త కంపెనీ 5 ఇయర్స్ వరకు నిలబడాలంటే ఎంతో కొంత బిజినెస్ వెళ్తుంటేనే, ఎంతో కొంత టర్న్ ఓవర్ వెళ్తుంటేనే కదా వెళ్తాయి కదా. ఇది ఎలా అని నేను అడిగాను. దానికి ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, సార్ కంపెనీకే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేశారు, వాళ్ళు ఇప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ అవుతున్నారు కదా, కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ గురించి మీకు తెలుసా, వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంది. చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, కొన్ని బిజినెస్ సంబంధించిన అంటే అదర్ బిజినెస్ రంగాల్లో పనిచేసే వాళ్ళు వచ్చేసి ఈ మధ్య డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఓపెన్ చేస్తున్నారు. అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు తెలుసుకోండి. వాళ్ళు ఏదైతే అంటే కంపెనీకి అయితే 5 ఇయర్స్, అదే ఏదైతే మేనేజ్మెంటు ఏం చేస్తున్నారనేది అదే 5 ఇయర్స్ వాళ్ళు ఏం చేశారనేది మీరు బాగా స్టడీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్గా 5 ఇయర్స్ ప్లస్ వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఒక టాప్స్ పొజిషన్కి వచ్చి అటువంటి వాళ్ళు ఒక కంపెనీ పెడితే అటువంటి కంపెనీలో కూడా జాయిన్ అవ్వచ్చు అనేది మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం మేనేజ్మెంట్ గురించి ఇది మనం బాగా తెలుసుకోవాలి. వాళ్ళ మేనేజ్మెంట్ ఒక 5 ఇయర్స్ వాళ్ళ గురించి వాళ్ళ హిస్టరీ మనం చూసినట్టయితే మనకు మేనేజ్మెంట్ ఆ కంపెనీలో ఎలా ఉంటారని మనకు అర్థమవుతుందని చెప్పడం జరిగింది. అటువంటి మేనేజ్మెంట్ ఆ కంపెనీని చూస్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. తదుపరి మనకు చాలా ఇంపార్టెంట్ ప్లాన్. ఈ ప్లాన్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను ఒక టాప్ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ అంటాను. యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక ఫేమస్ ఒక లీడర్, ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, తనకి చాలామంది వింటుంటారు. తను ఒకరోజు ఛాలెంజ్ చేశాడు, అంటే జనరల్గా చెప్పాడు. ప్లాన్స్ గురించి తీసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఒకటి యూనిలెవెల్ ప్లాను, ఒకటి 2 లైన్ జనరేషను, కొన్ని మధ్యకాలంలో సింగిల్ లైన్స్ కూడా వస్తున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ వస్తున్నాయి. ఈ ప్లాన్లలో ఏది బెటర్ అని చెప్తే అతను ఒక మాట చెప్తాడు, 2 లైన్ ప్లాన్ మినిమం 5 ఇయర్స్ లోపలే అన్స్టెబిలిటీగా అవుతుంది, కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాననేసి చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ అయినా కానీ 2 లైన్ కొన్ని వెళ్తున్నాయి, కానీ కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాయి. యూనిలెవెల్ కంపెనీలు చాలా బాగా వెళ్తున్నాయి, డిఫరెంట్ టైప్లో వెళ్తున్నాయి. అంటే మనము ప్లాన్ సజెస్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక 2 లైన్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే 2 లైన్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క కంపెనీలు ఏమేమి ఉన్నాయి, ఆ కంపెనీలు ఎలా గ్రోత్ అవుతున్నాయి అనేది మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఏం కొట్టినా కూడా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి ఆ ప్లాన్స్ ఎలా సక్సెస్లో ఉన్నాయి, 2 లైన్ ప్లాన్స్ అయితే ఎలా ఉన్నాయి, సింగిల్ లైన్ అయితే ఎలా ఉన్నాయి, యూనిలెవెల్ అయితే ఎలా ఉన్నాయి, ఇలాగ ప్లాన్లు స్టడీ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్లాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక రోజు నేను ఓన్లీ మేనేజ్మెంట్ గురించి, ప్లాన్ గురించి ఒక డిఫరెంట్ వీడియో కూడా, అంటే సపరేట్ వీడియో కూడా నేను చేస్తాను. ప్లాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రొడక్ట్స్ గురించి వస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్ మనకు ఉంటాయి, పర్సనల్ కేర్స్ మనకు ఉంటాయి, హోమ్ కేర్ ఉంటాయి, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అగ్రికల్చర్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకున్నటువంటి సర్కిల్, మనం ఏదైతే ప్లాన్ సెల్ చేస్తున్నామో వాళ్ళ సర్కిల్లో ఏ ప్రొడక్ట్స్ బాగా యూజ్ చేయగలుగుతారో అలాంటి ప్రొడక్ట్స్ ఈ కంపెనీలో ఉన్నాయా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎడ్యుకేషన్, మనం ఎడ్యుకేషన్ గురించి నాకు బాగా చెప్పుకున్నాం. ఎందుకంటే కంపెనీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోయినా, ఎక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ దొరకపోయినా, ఇక్కడ మనకు కంపెనీ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం ఎడ్యుకేషన్గా అంటే ప్లాన్ని ఎలా సెల్ చేయాలి, ప్రొడక్ట్ని సెల్ చేస్తే కస్టమర్ అవుతాడు, ప్లాన్ సెల్ చేస్తే లీడర్ అవుతాడు, బాగా గుర్తుపెట్టుకోండి. మన లాంటి లీడర్స్ అనేది, నెంబర్ ఆఫ్ లీడర్స్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు మనకు మన టీం అనేది పెరుగుతుంది. నువ్వు ఓన్లీ ప్రొడక్ట్ సెల్ చేస్తా పోతే నీ కస్టమర్స్ మాత్రమే ఉంటారు, కస్టమర్స్ తిరిగి కొంటారని గ్యారెంటీ లేదు. అదే లీడర్ని నువ్వు క్రియేట్ చేస్తే, ప్లాన్ సెల్ చేస్తే తను నీలాగా వర్క్ చేస్తూ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని, నెంబర్ ఆఫ్ లీడర్స్ని తయారు చేసిన ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి కోసం మనకు లీడర్షిప్ చాలా చాలా, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం ఎడ్యుకేషన్గా నేర్చుకుంటే ఏమైనా చేయగలం. అదేవిధంగా లీడర్షిప్ అంటే ఎలా ఉండాలంటే, ఇందాకైతే ఫస్ట్ మనము మేనేజ్మెంట్ గురించి ఎప్పుడైతే మాట్లాడుకున్నప్పుడు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ కళ్ళు మూసుకొని ఒక లీడర్ని మనం పట్టుకొని వెళ్తే ఆ సమయానికి మనం సక్సెస్ అవుతాము. అంటే కళ్ళు మూసుకున్నా సరే వాళ్ళతో నడిస్తే చాలు సక్సెస్ అవుతాము అనిపించే ఒక లీడర్షిప్లో ఉండాలి. మీరు ఏదైనా ఒక కంపెనీ చూస్ చేసుకునేప్పుడు, ఏదైనా ఒక లీడర్షిప్ని చూస్ చేసుకునేప్పుడు ఒకసారి గమనించండి. 5 ఇయర్స్ కిందట ఆ లీడర్షిప్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, ప్రజెంట్ ఆ లీడర్షిప్లో ఎవరెవరు ఉన్నారు, ఆ యొక్క లీడర్షిప్ ఎలా గ్రోత్ అవుతోంది, ఆ లీడర్షిప్ యొక్క యాక్టివిటీస్ ఏంది, ఆ లీడర్షిప్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంది, ఆ లీడర్షిప్ యొక్క టెక్నాలజీ ఎలా వాడుతున్నారు, ఆ లీడర్షిప్ యొక్క బిజినెస్ గ్రో ఎలా ఉంది, ఇలాగా తెలుసుకొని ఒక మంచి లీడర్షిప్లో మనం కన్నా స్టార్ట్ అయ్యామంటే ఒక 5 ఇయర్స్ కళ్ళు మూసుకుంటే మన యొక్క లైఫ్ అనేది
ఇటు ఇసిరేస్తే అలా వచ్చే విధంగా ఉండాలన్నమాట. అంత డెవలప్మెంట్ అవుతూ ఒక బోన్స్లో డెవలప్మెంట్ అవుతూ 100% సక్సెస్ అవ్వాలంటే లీడర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీడర్షిప్ గురించి బాగా స్టడీ చేయండి. ఏదైనా ఒక కంపెనీ చూసుకునేటప్పుడు ఈ 5 పిల్లర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఈ 5 పిల్లర్స్ గురించి, ఒక్కొక్క పిల్లర్ గురించి, మేనేజ్మెంట్ గురించి ఒక వీడియో నేను చేస్తాను, ప్లాన్ గురించి ఒక వీడియో చేస్తాను, ప్రొడక్ట్ గురించి ఒక వీడియో చేస్తాను, ఎడ్యుకేషన్ గురించి ఒక వీడియో చేస్తాను, లీడర్షిప్ గురించి ఒక వీడియో చేస్తాను. టోటలీ ఇక 5 వీడియోస్ చాలా వండర్ఫుల్గా ఉండబోతాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 ఇయర్స్ ఒక మార్గనిర్దేశం అవుతాయని భావిస్తున్నాను. ఇటువంటి 5 పిల్లర్స్ మీరు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ఉన్నాయో లేదో కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా కరెక్ట్ చేసుకోగలిగితే కరెక్ట్ చేసుకోండి. లేదంటే ఈ 5 పిల్లర్స్ ఎక్కడైతే స్ట్రాంగ్ దొరుకుతాయో ఆ కంపెనీలో ఉండడానికి ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ యొక్క 5 పిల్లర్స్ మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.